వెల్కమ్ టు విఎస్వి హిందీ జంక్షన్. ఈ వీడియోలో మనం మరికొన్ని ఫ్రూట్స్ సంబంధించినవి ఓకే యహ వహ అది ఇది ఆ ఈ అనేటువంటి వర్డ్స్ తో సర్వనామాలతో మరికొన్ని వాక్యాలు నేర్చుకుందాము. దీనికన్నా ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. అందులో కొన్ని యానిమల్స్ నేమ్స్ కూడా టీచ్ చేశాను. సులువు, కష్టము అనేటువంటి వర్డ్స్ లాంటివి టీచ్ చేశాను. ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఫస్ట్ అదొకసారి వాచ్ చేయండి. ఓకే, ఇది యాపిల్, యహ సేబ్ హై. అది మామిడి పండు, వహ ఆమ్ హై. ఇది అరటి పండు, యహ కేలా హై. యహ కేలా హై. అది నారింజ, వహ సంతరా హై. సంతరా హై. ఇది ద్రాక్ష, యహ అంగూర్ హై. యహ అంగూర్ హై. నాతో పాటు వారం చెప్పండి. ఇది కూరగాయ, యహ సబ్జీ హై. కూరగాయలు అనాలంటే సబ్జియాం అనాలి. అది బంగాళాదుంప, వహ ఆలూ హై. ఇది టమాటా, యహ టమాటర్ హై. యహ టమాటర్ హై. అది ఉల్లిపాయ, వహ ప్యాజ్ హై. వహ ప్యాజ్ హై. అది ఉల్లిపాయ. ఇది క్యారెట్, యహ గాజర్ హై. యహ గాజర్ హై. ఇది నీరు, యహ పానీ హై. యహ పానీ హై. అది లేదా అవి పాలు, వహ దూద్ హై. అవి పాలు, వహ దూద్ హై. ఇది టీ, యహ చాయ్ హై. యహ చాయ్ హై. ఇది టీ. అది ఆహారం, వహ ఖానా హై. వహ ఖానా హై. సో ఖానా అనేది ఆహారము లేదు తినడం అనేటువంటి క్రియాపదం ఉంది. క్రియాపదం అనేటప్పుడు అది వాక్యంలో చివరి వస్తుంది. ఇది రొట్టి, యహ రోటీ హై. యహ రోటీ హై. ఇది రొట్టి. ఇది ఎరుపు, యహ లాల్ హై. ఇది నీలం, యహ నీలా హై. ఇది ఆకుపచ్చ, యహ హరా హై. యహ హరా హై. ఇది ఆకుపచ్చ. ఇది పసుపు, యహ పీలా హై. రంగుల పేర్లు ఇవన్నీ. పసుపు పౌడర్ నైతే హల్దీ అంటాము. ఇది కలరు పీలా. ఇది నలుపు, యహ కాలా హై. ఇది పెద్దది, యహ బడా హై. యహ బడా హై. ఇది పెద్దది. ఇది చిన్నది, యహ ఛోటా హై. యహ ఛోటా హై. ఇది చిన్నది. అది పొడవుగా ఉంది, వహ లంబా హై. అది పొడవు, వహ లంబా హై. అది గుండ్రంగా ఉంది, వహ గోల్ హై. ఇది బరువుగా ఉంది, యహ భారీ హై. నాతో పాటు వారులు చెప్పండి. చిన్న చిన్న వర్డ్స్. ఓకే, కొంచెం స్లోగా వినండి, లేకపోతే మళ్ళీ ఒకసారి వినండి. ఓకే, ఈ వర్డ్స్ అన్ని నేర్చుకుంటే మన రోజువారీ సంభాషణలకి చాలా యూజ్ అవుతాయి. ఇది కారు, యహ గాడీ హై. అది బస్సు, వహ బస్ హై. ఇది రైలు, యహ ట్రైన్ హై. అది సైకిల్, వహ సైకిల్ హై. ఇది స్కూటర్, యహ స్కూటర్ హై. ఇది చేయి, యహ హాత్ హై. హాత్ హై. చేయి. అది కాలు, వహ పైర్ హై. వహ పైర్ హై. అది కాలు.
ఇది కన్ను, యహ ఆంక్ హై, యహ ఆంక్ హై, ఇది కన్ను. అది ముక్కు, వహ నాక్ హై, వహ నాక్ హై, అది ముక్కు. ఇది నోరు, యహ ముహ్ హై, యహ ముహ్ హై. ఇది పెన్, యహ పెన్ హై, అది పుస్తకం, వహ కితాబ్ హై. ఇది బ్యాగ్, యహ బ్యాగ్ హై, అది పెట్టె, వహ బాక్స్ హై. ఇది బొమ్మ, యహ ఖిలౌనా హై. ఇది రోజు, యహ దిన్ హై, డే అని, పగలు. యహ దిన్ అంటే ఇది పగలు అని మార్చుకోండి, యహ దిన్ హై. అది రాత్రి, వహ రాత్ హై. ఇది ఉదయం, యహ సుబహ్ హై, యహ సుబహ్ హై. అది సాయంత్రం, వహ శాము హై. ఇది కోతి, యహ బందర్ హై. అది సింహం, వహ షేర్ హై. ఇది ఎండ, యహ ధూప్ హై. అది వర్షం, వహ బారిష్ హై, వహ బారిష్ హై. ఇది చలి, యహ ఠండ్ హై. చల్లగా ఉంది అంటే ఠండా హై అనాలి. ఇది వేడి, యహ గర్మీ హై. గరం అంటే వేడిగా ఉంది. ఇది ఒకటి, యహ ఏక్ హై. నెంబర్ చెప్పండి. ఇది రెండు, యహ దో హై. ఇవి మూడు, యహ తీన్ హై. ఏ తీన్ హై అని పెట్టండి, ఇవి కదా. వే చార్ హై, అవి నాలుగు. ఏ పాంచ్ హై, అవి ఐదు, ఇవి ఐదు. ఇది నా ఇల్లు, యహ మేరా ఘర్ హై. అది నా ఇల్లు, వహ మేరా స్కూల్ హై, పాఠశాల. ఇది నా బ్యాగ్, యహ మేరా బ్యాగ్ హై. అది నా పుస్తకం, వహ మేరీ కితాబ్ హై. అది నా పుస్తకం, వహ మేరీ కితాబ్ హై. ఇది నా కుర్చీ, యహ మేరీ కుర్సీ హై. ఇది మంచిది, యహ అచ్చా హై. ఇది చెడ్డది, యహ బురా హై, యహ బురా హై. ఇది సులువు, యహ ఆసాన్ హై. ఇది కష్టం, యహ ముష్కిల్ హై. ఈ వర్డ్స్ పార్ట్ 1 లో కూడా కొన్ని వచ్చాయి, అయినా సరే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇది సరైనది, యహ సహీ హై. ఇది తప్పు, యహ గలత్ హై. అది శుభ్రంగా ఉంది, వహ సాఫ్ హై. ఇది మురికిగా ఉంది, యహ గందా హై. మురికిగా ఉండడం. ఇది కొత్తది, యహ నయా హై. యహ నయా హై. అది పాతది, వహ పురానా హై. వహ పురానా హై. ఇది తీయగా ఉంది, యహ మీఠా హై. ఇది ఉప్పగా ఉంది, యహ నమ్కీన్ హై. నమ్కీన్, ఉప్పగా ఉండడం. అది వేడిగా ఉంది, వహ గరం హై. ఇది చల్లగా ఉంది, యహ ఠండా హై. ఇది రుచిగా ఉంది, యహ స్వాదిష్ట హై. ఇతను పిల్లవాడు, యహ బచ్చా హై. నాతో పాటు ఓరల్ చెప్పండి, వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. అతను అబ్బాయి, వహ లడకా హై. ఆమె అమ్మాయి, వహ లడకీ హై. ఇతను మనిషి, యహ ఆద్మీ హై. ఆమె మహిళ, వహ ఔరత్ హై. మహిళ. ఇది జంతువు, యహ జాన్వర్ హై. అది పక్షి,
वह पक्षी है ఇది చెట్టు यह पेड़ है అది పువ్వు वह फूल है वह फूल है ఇది ఆకు यह पत्ता है ఇది ग्राउंड यह मैदान है यह मैदान है అది रोड वह सड़क है वह सड़क है ఇది మార్కెట్ यह बाजार है అది दुकानम वह दुकान है ఇది ఆసుపత్రి अस्पताल तो यह अस्पताल है अस्पताल ఈమె సంతోషంగా ఉంది यह खुश है ఆమె బాధగా ఉంది वह दुखी है ఈమె అందంగా ఉంది यह सुंदर है ఆమె అందంగా లేదు वह बदसूरत है ఓకేనా సుందర్ అందంగా ఉండడము కురూప్ ఒక అందంగా లేకపోవడాన్ని కురూప్ అని కూడా అంటాము సో వహ బద్సూరత్ అని కూడా అంటాము అగ్లీగా ఉండడం ఈమె ముద్దుగా ఉంది యహ ప్యారా హై ఇది ముద్దుగా ఉంది యహ ప్యారా హై ఇది నా పేరు యహ మేరా నామ్ హై అది నా పేరు వహ మేరా నామ్ హై అతను నా స్నేహితుడు వహ మేరా దోస్త్ హై ఈమె నా స్నేహితురాలు యహ మేరీ సహేలీ హై ఇది మన దేశం यह हमारा देश है यह हमारा देश है हमारे देश का नाम भारत है इधि भारत यह भारत है यह भारत देश है भारत हमारा देश है ओके సో ఇలా ఇందులో కూడా మనం ఆల్మోస్ట్ ఒక 50 to 60 వొకాబులరీ నేర్చుకున్నాము సో ఇది అది ఈ ఆ అనేటువంటి సర్వనామాలతో ఓకే సో जाते जाते वीडियो लाइक कीजिएगा थैंक यू